అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడ కొంత నేర్చుకొని వెళతారని భావిస్తున్నాను. నేను నేను కూడా టీచర్నే. సివిల్ సర్వీసెస్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను కోచింగ్ ఇస్తుంటాను. అదేవిధంగా ఈరోజు మన మెయిన్ స్పీకర్ కూడా టీచర్. ఇక అన్ని మల్టీ ఫేస్డ్ పర్సనాలిటీ అన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఈ ట్రస్ట్ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము. ఇలాంటి ప్రోగ్రెసివ్ కార్యక్రమాలకి ఇది ఒక సెంటర్గా అందరికీ ఫ్రీగా ఇస్తున్నాము. అంతకుముందు మేము ఫ్రీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ కూడా ఒక 3 సంవత్సరాలు ఇచ్చాము. మా శిష్యులు త్రూఅవుట్ ఇండియా ఉన్నారు. ఆ తర్వాత ఈ ట్రస్ట్ని ప్రారంభించిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తించిన తర్వాత అందరికీ నేనైతే ప్రొఫెషనల్గా అన్ని జిల్లాలు తిరిగి లెక్చర్లు ఇస్తుంటాను. ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఇట్లా కోచింగ్ ఇస్తుంటాము. పోయిన నెలలో కూడా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశాము. దానికి చీఫ్ గెస్ట్గా జస్టిస్ రాధారాణి గారు వచ్చారు. అట్లనే కాశీరామ్ గారి బర్త్డే కూడా ఇక్కడ చేశాము. కాశీరామ్ గారితో పనిచేసిన సూర్యప్రకాష్ గారు వచ్చారు. అట్లనే నారగోని గారు కాశీరామ్ గారి స్ఫూర్తితోటి డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా రిజైన్ చేసి ఆయన జీవితం మొత్తము దీనికి అంకితం చేశారు. ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి లెక్చర్ ఇప్పించడం జరిగింది. ఈరోజు మొన్న డాక్టర్ అంబేద్కర్ బర్త్డే రోజు పెడదామంటే అన్ని ఏరియాల్లో అందరూ ఎంగేజ్ అయిపోయి ఉంటారు. కాబట్టి నేను సతీష్ చంద్ర గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ రోజు అయితే బాగుంటుందని మనకు టైం ఇచ్చినందుకు సతీష్ చంద్ర గారికి జై భీమ్ తెలియజేస్తున్నాను. అయితే నేను స్పీచెస్ అరేంజ్ చేయడానికి చాలా మందిని ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మనది అందరిలాగా ఏదో ఏప్రిల్ 14th డిసెంబర్ 16th కాదు. అవన్నీ నేనేమంటానంటే అవి ఈవెంట్ మేనేజ్మెంట్, మేమేమో మూమెంట్ లీడర్స్ అన్నమాట. ఉద్యమాన్ని కంటిన్యూగా 365 days వాడు ఓన్లీ 2-3 రోజులు మాత్రమే ఉంటుంది. నిరంతరం చేయటము ఎంత కష్టమో అది అందరికీ తెలియదు. మేము నిరంతరము ఐడియాలజీని ముందుకు తీసుకుపోతున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాము. వీ హ్యావ్ ఏ పర్పస్. డాక్టర్ అంబేద్కర్ ఏదైతే మనకి డైరెక్షన్ ఇచ్చిపోయాడో ఆ డైరెక్షన్ని ఆయన చెప్పినట్టు మీకు చేత అయితే నా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోండి, లేదంటే అక్కడనే ఉంచండి, కానీ వెనక్కి తీసుకుపోకూడదని ఆయన చెప్పిన మాట కోసమే ఇది చేస్తున్నాము. అదేవిధంగా నేను కాశీరామ్ గారితో కూడా పనిచేశాను. నల్లా సూర్యప్రకాష్ గారు అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి చరిత్రలో నిలబడిపోతాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. నల్లా సూర్యప్రకాష్ గారి గోల్డెన్ ఎరా అంటారు కదా, బిఎస్పి హిస్టరీలో నెవర్ ఆఫ్టర్ కూడా చెప్పగలుగుతారు. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అట్లాంటి ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. నేను కూడా కాశీరామ్ గారితో చివరి దాకా 1993 నుంచి 2006లో ఆయన చనిపోయిన దాకా నేను ఆయన ఫాలోయర్గా ఉండాను. ఆయన లాస్ట్ బర్త్డే 2006 మార్చి 15th ఢిల్లీ కూడా అటెండ్ అయ్యాను. చాలా తక్కువ మంది అటెండ్ అయి ఉంటారు. ఆయన పోయిన తర్వాత ఆ మెసేజ్ అనేది ఆగిపోయింది. దాన్ని ముందుకు తీసుకుపోవటమే మా టార్గెట్గా మేము పనిచేస్తున్నాము. ఎంతమంది వచ్చినా రాకపోయినా మేము మాత్రం కంటిన్యూగా చేస్తుంటాము. అదేవిధంగా ఈరోజు మన చీఫ్ గెస్ట్ సతీష్ చంద్ర గారు కూడా అసలు ఎనర్జీ ఏ లెవెల్ తగ్గకుండా కూడా అప్పటి నుంచి ఏ ఎనర్జీ ఉందో ఇప్పుడు కూడా ఇంకా పెరుగుతుంది, కానీ తగ్గటం లేదు. సో దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియాలజీ. ఐడియాలజీ ఉంటే మనకి నిరుత్సాహపడటం అనేది ఉండదు. మనము ఈ ప్రపంచము, ఈ సృష్టి మనతో మొదలు కాలేదు, మనతో అంతం కాదు. కానీ మనము ఉన్నన్ని రోజులు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి మన లైఫ్ అనేది
ఒక ఉదాహరణ, ఒక అవకాశం కూడా మనం భావిస్తాము. అయితే ఎన్నో రకాల ఉద్యమాలు జరుగుతున్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన క్లారిటీ ఆ డైరెక్షన్లో ముందుకు పోవటం లేదు. ఆయన చెప్పినవి నేను మూడే చెప్తాను. ఒకటి, కుల నిర్మూలన ఎంతవరకు జరిగింది ఆయన పోయిన తర్వాత. రెండవది, బౌద్ధమయం చేస్తానన్నాడు ఇండియా, మరి ఎంతమంది దానికోసం పనిచేస్తున్నారు. మూడవది, పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ అని ఆయన చెప్పాడు. సో మేము ఈ సెంటర్లో ఉద్దేశం ఏంటిదంటే ఎవరెవరైతే చేస్తున్నారో అందరికీ ఒక కోఆర్డినేటింగ్ పాయింట్గా చేద్దామనేది మా ఉద్దేశము. మీ అందరికీ తెలుసు, వాటరు బాయిల్ కావాలంటే 0 డిగ్రీ నుంచి 99 డిగ్రీస్ దాకా వస్తే బాయిల్ కాదు. ఎన్నిసార్లు వచ్చినా బాయిల్ కాదు. ఎప్పుడు బాయిల్ అవుతుంది? 100 డిగ్రీస్ వచ్చినప్పుడే బాయిల్ అవుతుంది. ఈ మూమెంట్స్ అన్నీ కూడా పొలిటికల్ మూమెంట్గా టర్న్ అయినప్పుడే మనం ఏమన్నా చేయగలుగుతామని నేను డాక్టరేట్గా, లీడింగ్ సైకాలజిస్ట్గా, లీడింగ్ ట్రైనర్గా, లీడింగ్ కోచింగ్ ఇచ్చేదానిగా మనము సమాజానికి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. గొర్రెలు అందరూ పోతుంటారు, వాళ్ళతో మనం కూడా గొర్రెలం కాదు కదా, గొర్రెల కాపరులుగా మనమంతా తయారు కావాలి. నాకు హ్యాపీ ఏంటంటే సతీష్ చంద్ర గారు ఒక మిషనరీ మూమెంట్ తోటి మీలాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు. మనము సమాజాన్ని సరైన డైరెక్షన్లో ముందుకు తీసుకుపోయే బాధ్యతను అందరూ తీసుకోవాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకెందుకులే అని అనుకుంటే ఈరోజు మనము ఎంతోమంది, ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ ఫోటోకి మనం గార్లాండ్ చేశాం. ఆయన ఆ రోజు లండన్లో చదివి, అమెరికాలో చదివి అక్కడనే సెటిల్ అయినట్టయితే ఈ దేశ పరిస్థితి ఎట్లా ఉండేది? ఆయన 10 మంది ఇంజనీర్లు, 20 మంది డాక్టర్లు, ఒక 30 మంది లాయర్లు అయితే ఈ దేశం మారిపోద్ది అనుకున్నారు. వీళ్ళంతా కలిసి అసెంబ్లీలో మాట్లాడతారు అనుకున్నాడు. ఈరోజు దళితుల్ని మాట్లాడనేయటం లేదు, మాట అని వేరే వాళ్ళు మాట్లాడనేయటం అనేది టాపిక్. కానీ మొన్న అసెంబ్లీ చూసినట్టయితే ఎవరైనా మాట్లాడారా? వీళ్ళ సమస్యల మీద ఎవరన్నా మాట్లాడారా? వాళ్ళ ఫైటింగ్ తప్పితే మరి ఆపింది ఎవరు వాళ్ళని? అవకాశం వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒక్కడ కూడా నోరు తెరిచి మాట్లాడటం లేదు. ఈ సిస్టము మనల్ని మాట్లాడనివ్వదు, అది ఓకే. కానీ మనం మాట్లాడే అవకాశం ఉన్నా కూడా ఎంతమంది మాట్లాడుతున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎంతమంది కాపాడుతున్నారు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సతీష్ చంద్ర గారు మీ అందరికీ తెలుసు, మీరంతా కూడా ఆయన స్టూడెంట్సే కాబట్టి నేను కూడా సతీష్ చంద్ర గారి అభిమానిగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాను. సతీష్ చంద్ర గారు చెప్పినట్లు అన్ని పుస్తకాలు చదివాను. ఈరోజు మనకి చీఫ్ గెస్ట్ సతీష్ చంద్ర గారు ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అదొక ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేశారు. తర్వాత IIPL క్రియేట్ చేశారు. మేము ఇక్కడ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ క్రియేట్ చేశాం. ఇట్లా మనం కూడా ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేస్తేనే వాళ్ళని ఎదుర్కోగలుగుతాం. రోడ్ల మీద అందరు కలిసి 1/2 ఛాయ్ తాగుతాను, లేకపోతే ఇంకెక్కడో కూర్చోను. ఎక్కడుంది వేర్ ఈజ్ అవర్ ఆఫీస్ అంటే నేషనల్ లీడర్ అంటాడు. ఎక్కడ వచ్చినాడు, నీ కరీంనగర్లో ఎవరైనా తెలుసు నాకు తెలియదు అంటాడు. ఆదిలాబాద్లో ఎవరో తెలుసు తెలియదు. మరి నువ్వు నేషనల్ లీడర్ ఎట్లా అంటే నీకు తెలియదు అంటున్నా అన్నాడు. అట్లనే మనము ఉన్న ఏరియాలో పనిచేసుకొని ఇన్స్టిట్యూషన్స్ కానీ డెవలప్ చేసినట్టయితే, వాళ్ళు అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేశారు కాబట్టి అధికారంలో ఉన్నారు, దేశాన్ని శాసిస్తున్నారు. ఈరోజు మన సతీష్ చంద్ర గారి లెక్చర్ ఉపయోగపడుతుందని వారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.